సభా సరస్వతి నమః. పెద్దలు పూజ్యులు శ్రీ రాచకొండ వారికి 101వ జన్మదిన శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన విజ్ఞులు ఆచార్య విశ్వనాథ బాలమోహన్ దాస్ గారు, రసజ్ఞులు డాక్టర్ రఘురామారావు గారు, అనుభవజ్ఞులు అనువాద చక్రవర్తి సాహితీవేత్త డాక్టర్ రాచకొండ నరసింహ శర్మ గారు, సర్వజ్ఞులు శేఖర్ మంత్రి వారు, సర్వేశ్వర ప్రసాద్ గారికి నా నమస్సుమాంజలి. విచ్చేసిన విద్వజ్జనులకి, సాహితీ ప్రియులకి, గురువులకి, సన్నిహితులకి, ప్రియమిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ చాలా మంచి రోజు. 100 వసంతాలు 101 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ బాలుడికి ఈ మహనీయుడి గ్రంథావిష్కరణ కార్యక్రమంలో వారి సమక్షంలో వారి అనువాద గ్రంథాన్ని సమీక్షించే మహద్భాగ్యం నాకు కలిగించినందుకు వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నాకు ముందు మాట రాసే అదృష్టం కలిగింది. నాకు వారిని చూడడం ఇదే ప్రథమం. కానీ పుస్తక రూపంలో పుస్తకం నాకు అందించారు. మా కళాశాలలో పనిచేస్తూ ఆయనకి ఆత్మీయులైనటువంటి డాక్టర్ గౌరీనాయుడు గారి ద్వారా నాకు ఈ పుస్తకం వచ్చింది. ఆ పుస్తకానికి ముందు మాట రాయమంటే నేను చదువుతున్నంతసేపు ఒక రకమైన భావోద్వేగానికి లోనయ్యాను. ఎందుకంటే ఆయన వయసుకి ఆయన ఇంత చక్కగా పరిశ్రమ చేసి ఇంత మంచి కవితలు, అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా తక్కువ మందికే తెలుస్తుంది. ఏదో రకంగా టైంపాస్ చేసేస్తారు. కానీ ఇంత పెద్ద వయసులో ఆయన అదొక దీక్షలాగా, ఒక యజ్ఞంలాగా తలుచుకుంటూ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ మంచి కవితల్ని ఆయన ఎంచుకొని వాటికి ఆంగ్లం నుంచి ఆంధ్రానువాదం చేయడం అన్నది మామూలు విషయం కాదు. ఈ గ్రంథం గురించి చాలామంది ఇప్పుడు వరకు మాట్లాడిన పెద్దలు చాలా మంచి విషయాలు చెప్పారు. అసలు దేశ విదేశ భాషా సాహిత్యాల మధ్య వారధి అనువాదం అంటే మూల భాష తెలియని వాళ్ళకి అనువాదం అనేది ఒక కానుక. ఆ భాష దానప్పుడు వేరే భాషలో చదవగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళకి అనువాదం ద్వారా చాలా విషయాలు తెలుస్తాయి. అసలు అనువాదాలు లేకపోతే అసలు వివిధ భాషల్లో పేరొందిన సాహిత్యకారులు కానీ వాళ్ళ సాహిత్యం కానీ ఇతరులకు తెలిసే అవకాశమే లేదు. మేము హిందీ సాహిత్యం చెప్తూ ఉంటాం కాబట్టి హిందీలో పేరెన్నికగన్న మహనీయులైనటువంటి రైటర్స్, ఒక రచయితల రచనల్ని తెలుగులోకి, మాతృభాష తెలుగు కాబట్టి తెలుగులోకి అనువదించవచ్చు. అలాగే తెలుగు నుంచి హిందీలోకి తీసుకెళ్ళడం. అనువాదం అనేది ఒక కళ. అంటే ఒక భాషలోని సాహిత్యాన్ని మరో భాషలోకి తీసుకెళ్ళడమే అనువాదం అంటే. అలా మన ప్రాచీన సాహిత్యాన్ని భారతీయ భాషల్లో చక్కగా, అంటే సంస్కృతం నుంచి ప్రాకృతం నుంచి కూడా ఈ సాహిత్యాన్ని వివిధ భాషల్లోకి మనం అనువదించుకున్నాం. అలాగే సమాజంలో, ఈనేటి సమాజంలో విశ్వ సాహిత్యం గురించి చూసినట్టయితే దేశ విదేశాల సాహిత్యాలను కూడా చక్కగా భారతీయ భాషల్లోకి వారి వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలకు చెందిన వారు వారి భాషల్లోకి అనువాదం చేసుకున్నారు. చాలా మంచి విషయం అది. ఈ రకంగా భాషల్ని మనం ఒక వారధిలాగా ఈ అనువాదం ఉపయోగపడుతుంది. 2 భాషలకి 2 సంస్కృతులకి మధ్య అక్షరాల వంతెన అనుకోవచ్చు. ఈ ప్రపంచంలో అన్ని భాషల్ని, సంస్కృతుల్ని, సర్వమానవ జీవితానుభవాల్ని, విజ్ఞానాన్ని ఏకం చేసేది విశ్వకుటుంబీకుడైనటువంటి అనువాదకుడే అవుతారు. అందుకే నో మ్యాటర్ హౌ గ్రేట్ యువర్ వర్డ్స్ మే బీ, యూ విల్ బి జడ్జ్డ్ బై యువర్ ట్రాన్స్లేషన్ అన్నట్టుగా తర్జుమా అంటారు. స్వేచ్ఛానువాదం, అనుసృజన, రూపాంతరం, పదం ఏదైనా సరే అనువాదం సాంస్కృతిక వైజ్ఞానిక వినిమయ సాధన. అసలు అనువాదం అనేటప్పటికీ చాలామంది ఆంగ్లానువాదం, ఆంగ్లం నుంచి తెలుగులోకి కానీ వాళ్ళ వివిధ రాష్ట్రీయ భాషల్లోకి వాళ్ళు చేస్తారు అనువాదం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మక్కీ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో జీవత్వం ఉండదు, అసలు ఏం చదువుతున్నామో అర్థం కాదు. అలాగే అనువాదకులు కనుక స్వేచ్ఛను తీసుకొని రాసినట్టయితే అసలు మూలకర్త రాసినటువంటి, మూల రచనాకారుడు రాసినటువంటి సౌందర్యం మృగ్యమైపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా, అసిధారావర్తం అంటారు కదా, కత్తి మీద సాము లాంటిదే ఆ అనువాదం చేసే వాళ్ళకి ఒక మంచి అభిరుచి ఉండాలి, చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి, అవలోకనం ఉండాలి, ఆలోచన ఉండాలి, ఆసక్తి ఉండాలి ముఖ్యంగా చేసే పని మీద. దాంతోపాటు మానవ స్వభావాన్ని పరిశీలించే నైపుణ్యం పరిశోధకుడికి తప్పనిసరిగా ఉండాలి. ఇవన్నీ కూడా రాచకొండ వారిలో నాకు అనిపించాయి. ఎందుకంటే ప్రతిభకి మనం గీడ్రా అనుకోవచ్చు. మూల రచనల్ని ఎంచుకోవడం, ఎలాంటి రచనల్ని ఎంచుకోవాలి,
చాలా మటుకు ఈ రచయితలు ఏం చేస్తారంటే వాళ్ళ మనస్తత్వానికి దగ్గరగా ఉండే రచనలను తీసుకుంటారు. అంటే బై ఫోర్స్ ఎవరైనా ఇచ్చి మీరు అనువాదం చేయండి అంటే అది వేరే విషయం. కానీ మా మటుకు మేము ఏదైనా అనువాదం చేయాలి అనిపించినప్పుడు దాంట్లో మన మనస్తత్వానికి దగ్గరగా ఉన్న వాటినే ఎంచుకుంటూ ఉంటాం. ఇలా రాసిన వాటిల్లో అయినా ఇన్నర్ స్ట్రెంగ్త్ జాన్ పీటర్ రీడ్ అని ఆయన రాసినటువంటి రచన చాలా నాకు నచ్చింది దీంట్లో. ఎందుకంటే ఆ మూల రచనలో ఉన్నటువంటి సొంపుని, ఆ జిగిని పోగొట్టకుండా చాలా చక్కగా దాన్ని తీసుకురాగలిగారు. అలా తీసుకురావడమే చాలా గొప్ప విషయం. అంటే అనువాదం చేసిన తర్వాత అనువాదకుడి ప్రతిభ అనేది దాంట్లో కనిపించాలి. అంటే మాతృకలోని రచనా వైదుష్యం అనువాదంలో ప్రతిబింబించినప్పుడే పాఠకులు దాన్ని చాలా చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు. అనువాదంలో ప్రతి పుటలో ప్రతి పేజీలో కూడా మూల రచయిత రాసినటువంటి ఆ భావ సౌందర్యం ప్రతిఫలించాలి. అదే మూలకర్త ఎప్పుడు కూడా మరుగున పడకూడదు అంటారు గోవిందరాజు రామకృష్ణారావు గారు. ఆ రకంగా చూసినట్టయితే దీంట్లో సఫలీకృతులయ్యారనే చెప్పచ్చు. ఇన్నర్ స్ట్రెంగ్త్ దీంట్లో నేను చేసిన ఇంకో మంచి పని ఏంటంటే ఇందాకే చెప్పారు అందరూ కూడా, ప్రతి రచనకి కూడా 2 పేజీల్లో రాసినప్పుడు ఇలా రాశారండి. అంటే ఆంగ్లంలో ఒకవైపు, దానికి ఎదురుగుండా తెలుగు అనువాదం. అంటే మనం 2 భాషలు చాలా చక్కగా ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వొకాబులరీ పెంచుకోవాలనుకున్నా ఇంకా మంచి భాష ఎలాగా అంటే ఒక రకంగా ఇది ఒక గైడ్లా ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కానీ తెలుగు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కానీ ఎంత చక్కగా ఆయన తీసుకొచ్చారంటే ఏదో రచనకి అనువాదం చేసి పెట్టేయడం కాకుండా దాన్ని ఎదురుగుంటా దాని మాతృకను కూడా ఆయన పెట్టడం చాలా మంచి పని చేశారు. దాంతోపాటు కవి పేరు కూడా దీంట్లో ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది చాలా బాగుంది. ఇట్స్ ఓన్లీ త్రూ మిస్టేక్స్ వీ మేక్ వీ లెర్న్ వేర్ వి వెంట్ రాంగ్. మనము చేసిన తప్పుల కారణంగానే నేర్చుకుంటాం ఎక్కడ పొరపాటు అయిందో. ఇట్స్ ఓన్లీ వెన్ వీఆర్ ఫార్ ఫ్రమ్ హోమ్ వీ రియలైజ్ వేర్ వీ బిలాంగ్. ఇట్స్ ఓన్లీ వెన్ వీ క్లోజ్ అవర్ ఐస్ అవర్ డ్రీమ్స్ సీ క్లియర్ అండ్ బ్రైట్. మనం ఇంటికి దూరంగా ఉన్నప్పుడే అర్థమవుతుంది మనం ఎక్కడ వాడమో. కళ్ళు మూసుకున్నప్పుడు మాత్రమే కాంతివంతంగా స్పష్టంగా ఉంటాయి మన స్వప్నాలు. Then we truly see the light. It's only when we lose our way. We pray to the stars above. It's only through times of grief we learn the true meaning of love. ఇక్కడ మనం త్రోవ తప్పినప్పుడు మాత్రమే ప్రార్థిస్తాం పైనున్న తారలను అంటూ, దుఃఖ సమయంలో మాత్రమే ప్రేమ యొక్క నిజమైన అర్థం తెలుసుకుంటాం. ఇలా 2 భాషల మీద పట్టు ఉన్నప్పుడే ఇది చేయడం అనేది సాధ్యమవుతుంది. ఎందుకంటే భారతీయ భాషల్లో ఏ భాష నుంచి ఏ భాషకు వెళ్ళినా అది చాలా సరళంగానే ఉంటుంది అనువాదం చేయడం. నాకైతే హిందీ తెలుగు నుంచి పెద్ద కష్టం అనిపించదు. కానీ ఇంగ్లీష్ నుంచి చేయడం, ఎందుకంటే ఆ భాష ఒక వాక్య నిర్మాణం వేరుగా ఉంటుంది, ఆ గ్రామర్ ఆ వ్యాకరణం కూడా వేరుగా ఉంటుంది. కాబట్టి అది కొంచెం కష్టమైన పని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తీసుకురావడం. అలాగే ఎంజాయ్ లైఫ్ అన్న కవితలో ఆయన ఎంత చక్కగా వర్ణించారంటే, లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు బి వేస్టెడ్, ఇట్ పాసెస్ జస్ట్ వన్స్, సో మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ రకంగా ప్రతి కవితలో కూడా ఆయన చెప్పే విషయం చాలా అద్భుతంగా ఆయన వర్ణించడం జరిగింది. సంతోషంగా ఉండే జీవితకాలం చాలా స్వల్పం, అందువల్ల వ్యర్థం చేయటం తగదు. అంటే ప్రబోధాత్మకంగా ఉంటాయి కవితలు కూడా, ఎంచుకున్న కవితలు. ఆ అవకాశం ఒక్కసారే వస్తుంది. బతుకు నీకు ఇష్టం వచ్చినట్టుగా బతుకు, సంపూర్ణంగా జీవించు, స్వేచ్ఛగా ఉండు, సూర్యుడు ఆకాశంలో ప్రకాశించినట్లే జీవించు, పక్షులు ఎగరగలిగినంత ఎత్తులో బతుకు, హరివిల్లు రంగుల వలె బతుకు, మేఘాలు వెళ్ళగలిగే దూరం వరకు జీవించు, పనికిరాని సందేహాలతో అధైర్యంతో పనికిరాని అసురువులతో జీవితాన్ని వ్యర్థం చేయకంటూ ఈ ఎంజాయ్ లైఫ్ అనే కవితలో ఆయన చక్కగా చెప్పారు. విత్ ఇన్సెక్యూరిటీస్ live as far as the clouds can go, never waste it with worthless doubts and fears, with insecurities and useless tears. Remember that what couldn't tear you makes you strong. ఇది చాలా మంచి లైన్ అండి. వాట్ couldn't tear you makes you strong. అంటే నిన్ను ఛేదించలేనిదే నీకు శక్తిని ఇస్తుంది. నువ్వేదైతే భయపడతావో, నువ్వేదైతే దాన్ని దాటలేని అనుకుంటావో అదే నీకు శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది అంటూ చాలా మోటివేషనల్ పోయం రాశారు. అంటే ఈ పద్యాల్లో మనకు అనిపిస్తుంది, ఒక్కొక్క పద్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన కవితలు ఎంచుకోవడంలో డాక్టర్ శర్మ గారు నాడి తెలిసిన వైద్యుడే కాదు, తెలుగువాడి వాడి తెలిసిన చక్కటి వాడి తెలిసినటువంటి సాహితీవేత్త కూడా అని మనకు అనిపిస్తుంది. ప్రతి కవితలో జీవితం గురించి, జీవన మరణాల గురించి, భావోద్వేగాలను రంగరిస్తూ, విషాద విచారాలను తలపోస్తూ, మనోబలాన్ని పెంచుతూ, సానుభూతిని అందిస్తూ, దిగులుని దూరం చేస్తూ, ప్రేమయ్యే సర్వస్వం కాదంటూ, ఇంకో పక్కన వంకర టింకర జీవితంలో లక్ష్యసిద్ధి కోసం ప్రయత్నాలను ఆపద్దంటూ, అంటే ఓవరాల్గా కవితల్ని తీసుకున్నట్టయితే ఇలాంటి అంశాలు మనకు కనిపిస్తాయి. విజయ సాధనను కృతకృత్యులు కమ్మంటూ,
మనిషిని ప్రేరేపించే కవితలు ఆయన కలం నుంచి జాలుగారాయి. ఆ రకంగా ప్రతి కవితలో కూడా ఆయన ముఖ్యంగా చిన్న చిన్న గుర్తులు అనే కవిత మనం చూసినట్టయితే లిటిల్ సైన్స్, జాన్ పీటర్ రీడ్ రాసినటువంటి కవిత 1948లో, వెన్ ఎ లవ్డ్ వన్ పాసెస్ ఆన్ దేర్ స్పిరిట్ నెవర్ డైస్. ప్రేమించిన వ్యక్తి చనిపోయినా నశించదు వారి ఆత్మ. ఒంటరిగా మనం ప్రయాణిస్తున్నప్పుడు మన చెంతనే ఉంటారు. అండ్ యాజ్ వి జర్నీ ఆన్ అలోన్ దే ఆర్ ఆల్వేస్ బై అవర్ సైడ్. ఎస్ ఐ బిలీవ్ దిస్ హ్యాపెన్స్ ఫ్రమ్ లిటిల్ థింగ్స్ ఐ సీ. అవును, ఇలా జరుగుతుందని నమ్ముతాను నేను చూసిన చిన్న చిన్న విషయాలను బట్టి. ప్రతిరోజు చిన్న సందేశం ఒకటి తెలుపుతారు దేవతలు నాకు. ప్రశాంతమైన ఒక వేసవి గాలి గుసగుస, అది మృతి చెందిన ఒక దేవత గొంతు. అంటే ఆయన హృదయానికి దగ్గరగా వచ్చిన కవిత ఇది. వేరే కవి రాసినా సరే బహుశా ఇప్పుడు సహధర్మచారిని దృష్టిలో పెట్టుకొని రాశారేమో అని అనిపించక మానదు. ఆయన ఇప్పుడు విన్న తర్వాత బహుశా ఆవిడ దృష్టిలో పెట్టుకొని రాసి ఉండొచ్చు. ప్రశాంతమైన ఒక వేసవి గాలి గుసగుస, అది మృతి చెందిన ఒక దేవత గొంతు. నా ముఖం మీద నెమ్మదిగా పడే వర్షపు చినుకులు స్వర్గం నుండి పడుతున్నా ఎప్పటికీ మర్చిపోలేని సతీమణి కన్నీటి చుక్కలు. ఎంత భావోద్వేగంగా భావస్ఫోరకంగా ఉందో ఈ కవిత. అలాగే యాజ్ యూ గో త్రూ లైఫ్, ఎలా వీలర్ విలక్స్ అని రాశారు. డోంట్ లుక్ ఫర్ ద ఫ్లాస్ యాజ్ యూ గో త్రూ ఇన్ లైఫ్. జీవిత మార్గంలో నువ్వు ఉన్నప్పుడు లోపాల కొరకు చూడకు. జీవిత మార్గంలో నువ్వు ఉన్నప్పుడు లోపాల కొరకు చూడకు లోకంలో. చూసారా, లోపాల కొరకు చూడకు లోకంలో. డోంట్ లుక్ ఫర్ ద ఫ్లాస్ యాజ్ యూ గో త్రూ లైఫ్ అండ్ ఈవెన్ వెన్ యూ ఫైండ్ దెమ్ ఇట్ ఈస్ వైజ్ అండ్ కైండ్ టు బి సమ్వాట్ బ్లైండ్. ఒకవేళ చూసినప్పటికీ చూడనట్టే ఉండి ఆ వెనక ఉన్న సుగుణాలను తెలుసుకోవడం దయతో కూడిన తెలివైన పని. ఫర్ ద క్లౌడియస్ట్ నైట్ హ్యాస్ ఎ హింట్ ఆఫ్ లైట్ somewhere in its shadows hiding. It is better by far to hunt for a star than the spots on the sun abiding. ఎంత మబ్బుల రాత్రి అయినా కనిపించిన ఒక కాంతి రేఖ ఎక్కడో ఒక చోట నీడలో దాగి ఉండి తారాపథమన వేటాడుట వేరు రవిబింబంపై మచ్చలు వెతుకుట కన్నా. అంటే ఎక్కడైనా కొంతమంది లోపాలు వెతకడమే ముందుగా పనిపై పెట్టుకుంటారు, కానీ దానికంటే ఎక్కడైనా మంచి ఉన్నదేమో వెతకమని చెప్పడం ఒక పరోక్షంగా. మాతృక అంటే నాకు అనిపిస్తుంది ఈ అనువాదాల్లో మాతృక కనుక సూర్యరశ్మి అయితే అనువాదం చంద్రకాంతి లాంటిది. ఒకదానికోటి ఎప్పటికీ పోటీ కాదు, కానీ పాఠకులకి రెండు అవసరం కాబట్టి అనువాదాల పట్ల చిన్నచూపు చూడకుండా అనువాదాన్ని మనం తెలుసుకొని దాంట్లో ఉండేటువంటి కవితలను అంటే ఎంచుకునే వాటిల్లో ఒక భాష వచ్చినంత మాత్రాన రచయిత కాలేరు, రెండు భాషలు వచ్చినంత మాత్రాన అనువాదకులు కాలేరు. భాష రావాలి అంటే రెండిటి మీద పట్టు ఉండాలి. శ్రమ, శ్రద్ధ, సాధన, కృషి, నిరంతర అధ్యయనం, అప్పుడే రక్తి కడుతుంది అనువాదమైనా సరే రచన అయినా సరే. లేకపోతే చదువరికి పాఠకుడికి చిరాకు పుడుతుంది. కవిత్వం అంటే అసలు ఆలోచనల పొందిక, పదాల అమరిక. అంటే సాహిత్యాన్ని ఒక భాష నుంచి ఇంకో భాషలోకి తేవాలంటే ఆ ఆలోచనల్ని పదాలని కూడా తిరిగి మనం వేరే భాషలో మన భాషలో వాక్య నిర్మాణ పద్ధతులకు అనుగుణంగా పొందిగ్గా అమర్చుకోగలగాలి. ఈ పుస్తకంలో నాకు అనిపించింది కవితలన్నీ కూడా అలాంటివే. అంటే ఏది తక్కువ అని చెప్పడానికి లేదు. కొన్ని నిజ జీవితానికి సంబంధించినవి అయి ఉండొచ్చు, కొన్ని ఆయన వ్యక్తిగత జీవితంతో పాటు చూసిన అనుభవాల వల్ల కూడా ఆయన రాసి ఉండొచ్చు. అనువాదం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు అది ఆయన చాలా పర్సనల్ ఏమో అనిపిస్తుంది ఆ కవితల్లోనూ. ఈ రకంగా సాధారణంగా ఒక మనస్తత్వానికి దగ్గరగా ఉంటాయని నేను కూడా అనిపిస్తుంది. అందుకని మూల మాతృకలో ఉండేటువంటి ఏ రకమైన పాయింట్ వాడు చెప్పాలనుకున్నారో మూల రచయిత, వాళ్ళు బాధపడకుండా ఆ సౌందర్యం చెడకుండా ఆ భావ సౌందర్యాన్ని ఆ సౌరభాలని మనకు అందించే ప్రయత్నం చేశారు. ఈ రకంగా రాసిన వాటిలో చక్కగా ఈ కవితలకి ముందు మాట దుహాషి రాజేశ్వరరావు గారు చాలా అద్భుతంగా రాశారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ పుస్తకం మీరు అందరూ చదవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కవితల్లో ఫ్రాన్సిస్ జాయ్ రాసినటువంటి ఆశావాదం, అంటే ఆప్టిమిస్టిక్గా ఉండడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో. స్టార్ట్ లివింగ్ టుడే అండ్ లీవ్ ద పాస్ట్ బిహైండ్, సే గుడ్ బై టు సారోఫుల్ టియర్స్, వన్ మోర్ టైమ్, వన్ మోర్ ట్రై, యూ విల్ సీ ద లైట్, వేకప్ అండ్ స్టాండ్ అప్ అండ్ లివ్ లైఫ్. బతకడం ఆరంభించి వాటి నుంచి వెనక జరిగింది వెనకే ఉండని, వీడ్కోలు చెప్పు విషాదాశ్రువులకి అంటే ధైర్యం ఊరుకొస్తున్నారు. ఇంకో పక్క నుంచి వెలుగు చూస్తావు, లే నిద్రలే, నిలబడు, జీవితాన్ని జీవించు, ఆపకుండా సాధించు. ఈ రకంగా ప్రతి కవితలో కూడా ఏదో ఒక ప్రబోధం మనకు కనిపిస్తుంది. అదృశ్య నేస్తం అనేది ఒక అద్భుతమైన కవిత. దాంట్లో ఐ హ్యావ్ అన్ ఇన్విజిబుల్ ఫ్రెండ్ హూ గైడ్స్ మీ త్రూ డార్క్ అండ్ పెయిన్, షీ ఈజ్ ద రీజన్ ఐ ఆల్వేస్ స్మైల్ అండ్ హోప్ ఈజ్ హర్ నేమ్. ఎంత బాగుంది. అంటే ఆ ఎవరా దేవత అనుకుంటాను చదివేటప్పుడు, చూస్తే ఆశ
అనేది కంటికి కనబడిన నిస్తురాలు ఒకటి ఉంది. చీకటిలోనూ చిక్కుల వేదనలోనూ తోమ చూపుతుంది ఆమె. నిరంతరమైన నా చిరునవ్వుకు కారణం ఆమెయే. ఆశ అనేది ఆమె పేరు. అన్నపూర్ణేమో అని కూడా నాకు అనిపిస్తుంది. అక్కడ అన్నపూర్ణ దృష్టిలో పెట్టుకుని కూడా ఆయన రాస్తుండొచ్చు ఈ కవిత. ఇలాంటి చక్కటి కవితలను అందిస్తూ చక్కటి పదాలతో సరళమైన శైలిలో ఆయన మనకి మంచి కవితలు అందించారు. కొన్ని చోట్ల నాకు అనిపించింది గ్రాంధిక భాష ప్రయోగం చేశారు. గ్రాంధికంగా వెళ్ళాయి కొన్ని కవితలు. మరి కొన్ని చోట్ల వ్యావహారిక భాషా ప్రయోగాలతో అలరించారు. కానీ ఏ రకంగా చూసినా కవితల్ని వంక పెట్టేటట్టుగా లేవు. నిడివికి అవి చిన్నవిగా ఉన్నా సరే చాలా మంచి కవితలు ఇచ్చారు మనకి. అంటే భావం మీద దృష్టి పెట్టాలి మన కవితా విధానంలో. ఆ భావం మీద దృష్టి పెడుతూ చేసిన రచయిత యొక్క ప్రయాసని మనం మెచ్చుకుంటూ ఎంత చక్కగా చేశారంటే మనం నేర్చుకోవడానికి చాలా ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళం కూడా డాక్టర్ నరసింహశర్మ గారి నుంచి నేర్చుకోవాల్సి చాలా ఉంది. అంటే ఆయన ఎంత చక్కగా ప్లానింగ్ అనేది చాలా బాగుంది. కానీ నిబద్ధతతో రాయకపోతే ఎవరేం అడగరు. కానీ ఆయనకి రాయాలనే తాపత్రయం, ఒక సమాజానికి మన వంతుగా ఏమి ఇవ్వాలి అన్న ప్రయత్నంలో ఈ సాహితీ కృషి వనుడు ఎంత చక్కగా ఇంతవరకు ఎన్నో గ్రంథాలు రాశారు. ఇక ముందు కూడా రాస్తూ ఈ సానుకూల దృక్పథం, ప్రేమ, సౌందర్యం వీటి మీద ఆయన చక్కటి కవితలు రాయడం జరిగింది. తనకి ఆంగ్ల భాష పట్ల ఉన్న మక్కువని, తెలుగు భాష మాతృభాష పట్ల ఉన్న మమకారాన్ని రెండింటిని జోడిస్తూ మనకి మంచి కవితలు అందించారు. ఈ 100 సంవత్సరాల వయసులో కూడా అలుపు లేకుండా నేను సైతం సాహితీ యజ్ఞంలో ఒక సమిధిని అవ్వాలి అని కోరుకుంటూ సమాజానికి మంచి సందేశం ఇస్తూ తన రచన ద్వారాయే కాకుండా తన వ్యక్తిత్వం ద్వారా కూడా, అంటే ఆయన జ్ఞాపక శక్తి, అందరినీ పలకరించే విధానం, ఆ ఓపికగా ఎంతసేపు కూర్చోవడం, అందరి మాటలు వినడం, ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయనకి ఇంకా భగవంతుడు ఆయురారోగ్య సుఖశాంతులు నిక్కుటంగా కలిగించాలని, ఇలాంటి మంచి సభలో మీరందరూ వచ్చినందుకు, మాకు కూడా ఆయన సమక్షంలో ఆయన రాసిన కవితలు మాట్లాడే అదృష్టం కలిగినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.